హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద సిటీ అండ్ ఫోర్క్. నేను ప్రభాకర్ చింతల. ఎప్పట్లానే నేను ఇవాళ ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్ తోటి అయితే మళ్ళీ వచ్చిన. ఈసారి అయితే జాబ్స్ గురించి చెప్తున్నా. ఒక ఇంపార్టెంట్ సేల్స్ జాబ్స్ గురించి, హై డిమాండ్ ఉన్న సేల్స్ జాబ్ గురించి అయితే ఇవాళ మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామని అయితే నేను ఇవాళ మళ్ళీ వచ్చిన. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. మంచి ఇన్ఫర్మేషన్, యూజ్ఫుల్, మీకు యూజ్ అవ్వకపోయినా యూజ్ అయ్యే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. మెయిన్గా ఇప్పుడు దుబాయ్లో ఫుల్ డిమాండ్ ఏ ఫీల్డ్లో ఉంటుంది అంటే సేల్స్ ఫీల్డ్లో ఉంటుంది. ఆ సేల్స్లో కూడా ఇంకా హై డిమాండ్ దేంట్లో ఉంటుందంటే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ జాబ్. రియల్ ఎస్టేట్ ఏజెంట్ లాగానైతే దుబాయ్లో చాలా డబ్బులు సంపాదించవచ్చు. దీనికైతే ఈ జాబ్స్ రావాలంటే మీ దగ్గర కొన్ని స్కిల్స్, ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్, ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం సరిపోతుంది. చాలా అంటే చాలా డబ్బులు సంపాదించవచ్చు దుబాయ్లోనైతే రియల్ ఎస్టేట్ ఏజెంట్ లాగా. సో దాని గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే నేను చెప్తా. సో మెయిన్గా దుబాయ్లో రియల్ ఎస్టేట్ జాబ్స్ రావాలి అని అంటే మీకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉండాలి. ఫస్ట్ ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ తీసుకుంటేనైతే ఇంటర్ ఆర్ డిప్లొమా, డిగ్రీ లేకపోతే బీటెక్ చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా ఫ్రెషర్స్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. కొన్ని కంపెనీస్ అయితే మెయిన్గా డిగ్రీ అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళని అయితే తీసుకుంటాయి. అట్లా కాకుండా ఇప్పుడు ఇంటర్ డిప్లొమా వాళ్ళకు కూడా ఉంటాయి, కాకపోతే మనం సెర్చ్ చేయాలి. అది ఫస్ట్ ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్. సెకండ్ వచ్చేసి అయితే దుబాయ్ మార్కెట్ మీకు తెలిసి ఉండాలి. దుబాయ్ మార్కెట్లో రియల్ ఎస్టేట్ అంటే ఆ బిజినెస్ ఎట్లా నడుస్తుంది, దానికి ఏజెంట్స్ ఎట్లా అంటే మార్కెట్ గురించి దానికి అయితే మీకు కొంచెం తెలిసి ఉండాలి. ఇంకా థర్డ్ వచ్చేసి అయితే లాంగ్వేజ్. ఖచ్చితంగా ఇంగ్లీష్ రావాలి. ఇప్పుడు దుబాయ్లో సేల్స్ జాబ్స్ అంటేనే మనము కన్వర్జేషన్ అంటే క్లయింట్స్ తోటి మాట్లాడడం అనేది ఉంటుంది. సో ఇంటర్నేషనల్ కాబట్టి ఖచ్చితంగా ఇంగ్లీష్ అయితే డెఫినెట్గా రావాలి. ఫ్రెషర్స్ అయినా కూడా ఇంగ్లీష్ వస్తే మాత్రం బాగుంటుంది. ఈ 3 రిక్వైర్మెంట్స్ అయితే ఉండాలి మెయిన్గా. ఇప్పుడు మరి జాబ్స్ ఎట్లా అప్లై చేసుకోవాలని అంటే ఇప్పుడు దుబాయ్లో ఫుల్ జాబ్ పోర్టల్స్ ఉన్నాయి. ఇండీడ్, బయాట్, గల్ఫ్ టాలెంట్, లింక్డ్ఇన్ చాలా ఉన్నాయి కదా. వాటిని అన్నిటిని కరెక్ట్గా యూజ్ చేసుకొని మీకు కావాల్సిన కంపెనీస్కి అయితే జాబ్స్ అప్లై చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ ఏజెన్సీ లాగా ఫ్రెషర్స్ ఆర్ ఆల్సో ఎక్స్పీరియన్స్డ్ కూడా. ఇంకా సెకండ్ వచ్చేసేమో కంపెనీ వెబ్సైట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు అన్ని కంపెనీస్ వీటిలో పెట్టిన తర్వాత కూడా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్లో కూడా వాళ్ళు పోస్ట్ చేసుకుంటారు. సో రియల్ ఎస్టేట్కి సంబంధించినవి పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మీరు ఫాలో అవుతుంటా వాటిని కూడా యూటిలైజ్ చేసుకోవాలి. ఇంకా మెయిన్ ఇంకొకటి ఏంటంటే నెట్వర్కింగ్. ఈ స్పెషల్గా రియల్ ఎస్టేట్ ఏజెంట్ జాబ్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా నెట్వర్కింగ్ అనేది కీ రోల్ దీంట్లో. ఎందుకంటే మీకు బయట నెట్వర్క్ ఉంటేనే మీ సేల్స్ అవుతాయి. డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మీకు సేల్స్ రావాలి. సేల్స్ కావాలంటే పక్కా మీకు తెలిసిన వాళ్ళు ఉండాలి, అంతే కదా. అది కూడా ఎట్లా మీకు చాలాసార్లు చెప్తున్నా అన్ని వీడియోస్లో లింక్డ్ఇన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే మాత్రం 100% సక్సెస్ అవుతారు మంచి జాబ్ వెతుక్కోవడంలో. లింక్డ్ఇన్ అయితే ఖచ్చితంగా మీరు యూటిలైజ్ చేసుకోవాలి. దాంట్లోనైతే పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్స్ ఉంటారు. వాళ్ళని మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళని ఫాలో అవ్వకుండా అంటే మీ పోస్టులు ఏదైనా పెట్టినప్పుడు హెచ్ఆర్స్కి మన సీవీని ఫార్వర్డ్ చేయడము అట్లా మనమైతే నెట్వర్కింగ్ అయితే డెవలప్ చేసుకోవాల్సింది ఉంటుంది. మెయిన్గా లింక్డ్ఇన్ అయితే ఖచ్చితంగా చెప్తున్నా. ఓన్లీ రియల్ ఎస్టేట్ జాబ్సే కాదు, సేల్స్ కాదు, కంప్లీట్ జాబ్స్ అన్నీ మీకు ఏమన్నా నెట్వర్కింగ్ సంబంధించినవి అంటే కావాల్సిందంటే లింక్డ్ఇన్ అయితే పక్కా యూజ్ చేసుకోండి. ఇంకా లాస్ట్ వచ్చేసేమో రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఉంటాయి. వీళ్ళ నుంచి కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. మీకు జాబ్స్ కావాలి అంటే రియల్ ఎస్టేట్ దాంట్లో సేల్స్ లాగా వీళ్ళని కూడా అప్రోచ్ అవ్వచ్చు. సో ఈ 4 అయితే మీరు యూజ్ చేసుకోండి. జాబ్ పోర్టల్స్, ఇంకా కంపెనీ వెబ్సైట్స్, నెట్వర్కింగ్, దానికోసం లింక్డ్ఇన్ యాప్ని యూజ్ చేసుకోండి. ఇంకా లాస్ట్ వచ్చేసేమో రిక్రూట్మెంట్ ఏజెన్సీస్. ఇవైతే ఖచ్చితంగా మీరు అంటే జాబ్ అప్లై చేసుకోవడానికి అయితే వీటిని యూజ్ చేసుకోండి. సరే, ఇప్పుడు జాబ్ అప్లై చేసుకున్న తర్వాత మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్, స్కిల్స్. ఇప్పుడు రిక్వైర్మెంట్స్ అయితే చెప్పిన ఎడ్యుకేషన్ అయితే ఇంటర్ డిప్లొమా, బీటెక్, గ్రాడ్యుయేషన్ బేసిక్ ఉండాలి. ఇంకా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అయితే ఖచ్చితంగా డిగ్రీ, బీటెక్ సర్టిఫికేట్స్ అడుగుతాయి. అవి కూడా అటెస్టెడ్ అయి ఉండాలి. దీంట్లో ఇప్పుడు మెయిన్గా ఉండాల్సిన స్కిల్స్ ఏమో ఇప్పుడు నేను మీకు చెప్తాను, కేర్ఫుల్గా వినండి. ఫస్ట్ వచ్చేసేమో మార్కెట్. ఇక్కడ దుబాయ్లో మార్కెట్ ఎట్లున్నా ఖచ్చితంగా మీరు బేసిక్ నాలెడ్జ్ అయితే దాని మీద ఉండాలి. సెకండ్ వచ్చేసేమో స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. నేను ఇందాకనే చెప్పిన ఇంగ్లీష్ ఖచ్చితంగా రావాలి. దాని తర్వాత అరబిక్ అయితే చాలా వరకు అయితే నేర్చుకుంటే తప్ప రాదు.
ఇంగ్లీష్ అయితే మనకి వచ్చేస్తుంది ఈజీగా. సో, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే స్ట్రాంగ్ ఉండాలి. తర్వాత వచ్చేసేమో నెగోషియేషన్ స్కిల్స్. దాని గురించి అయితే మీకు తెలిసిందే. ఎందుకంటే నెగోషియేషన్ స్కిల్స్ ఉంటేనే మీరు ఒక క్లయింట్‌కి మంచి డీల్స్ ఇచ్చి మీకు సేల్ అయ్యేటట్టు అయితే చేస్తది. ఇంకోటొచ్చేసి కస్టమర్ సర్వీస్. క్లయింట్స్‌కైతే మన సర్వీస్‌లన్నీ ప్రాపర్‌గా ఇవ్వాలి. ఏది చెప్పినా కూడా అర్థమయ్యేటట్టు మనం కొంచెం నెట్వర్కింగ్ పెంచుకుంటే కస్టమర్ సాల్వ్‌మెంట్ ఈ 5 స్కిల్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మొత్తం ఇది మనం ఒక క్లయింట్ నుంచి క్లయింట్‌కి మనము ఫేస్ టు ఫేస్ మాట్లాడి డీల్ చేసేది ఉంటుంది కాబట్టి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఖచ్చితంగా బాగుండాలి. ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ చెప్పిన ఇంగ్లీష్ అది పక్కా. ఇంకా నెగోషియేషన్ స్కిల్స్, క్లయింట్కి మనం కరెక్ట్గా డీల్స్ ఇచ్చి వాళ్ళని అట్రాక్ట్ చేస్తే మాత్రం క్లయింట్స్ ఇంకా మనకు పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాతనైతే నెగోషియేషన్ స్కిల్స్, అవి కస్టమర్ సర్వీస్ ఇంకా వాళ్ళకి కావాల్సినట్టు చేయడం అట్లా మెయిన్గా ఈ స్కిల్స్ ఉండాలి. ఈ ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్స్ ఏ చెప్పినా అవి ఉండాలి. జాబ్ ఎట్లా వెతుకోవాలో చెప్పినా అంతే. ఈ 3 అయితే మీరు కరెక్ట్గా యూజ్ చేసుకుంటే సేల్స్ జాబ్స్ అయితే వస్తాయి, అది కూడా రియల్ ఎస్టేట్స్లో. ఇంకొకటి ఏంటంటే శాలరీస్ వచ్చేసి అయితే బేసిక్గా స్టార్టింగ్ అయితే 3000 dirhams ఖచ్చితంగా ఇస్తారు బేసిక్ శాలరీతో. అది దీని తర్వాత మీరు ఇంకా రియల్ ఎస్టేట్లో సేల్స్ అయ్యే కొద్దీ మీకు పర్సంటేజ్ అనేది కమిషన్ బేస్డ్ శాలరీస్ కూడా ఉంటాయి. హై అమౌంట్లోనే ఉంటాయి. ఫ్రెషర్స్కి 3000 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇంకా ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం దుబాయ్లో అయితే ఇంకా మంచి శాలరీస్ వస్తాయి. మెయిన్గా కొన్ని కంపెనీస్ అయితే రియల్ ఎస్టేట్ లైసెన్స్ కూడా అడుగుతాయి. పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, రెప్యూటెడ్ కంపెనీస్, వాళ్ళైతే రియల్ ఎస్టేట్ లైసెన్స్ కూడా అడుగుతారు ఎంప్లాయర్స్ని. సో ఇవన్నీ కూడా మీరు ప్రాపర్గా యూజ్ చేసుకుంటే దీంట్లోనైతే జాబ్ క్రాక్ చేసుకోవచ్చు. ఫ్రెషర్స్కి అయితే మంచి ఆప్షన్ ఇది. కాకపోతే మీరు కొంచెం కష్టపడాల్సింది ఉంటుంది. ఇంత హై అమౌంట్ వచ్చే ఎక్కువ అమౌంట్ వచ్చే జాబ్స్ కూడా ఇది రియల్ ఎస్టేటే. దీంట్లో ఇంత డబ్బులు రావాలంటే మీరు అదే లెవెల్లో కొంచెం కష్టపడాల్సింది ఉంటుంది. స్టార్టింగ్ జాబ్లో జాయిన్ అయినాక కూడా 2-3 months అప్ టు 6 months వరకు అయితే మీరు పికప్ అవ్వాలి. ఖచ్చితంగా అవ్వాలి. టైం పడుతుంది దానికి పికప్ అవ్వడానికి. పికప్ అంటే ఏం లేదు, మీకు మార్కెట్ తెలిసి మీకు క్లయింట్స్ రావాలి మీ దగ్గరికి. మీరు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ అని తెలిసి మీరు అంటే ఎక్కువ కాంటాక్ట్స్ ఉంటే మీకు ఎక్కువ సేల్స్ అట్లా అవుతాయి కదా. ఇప్పుడు ఎక్కువ మంది మీకు తెలిస్తే ఎక్కువ సేల్స్ అవుతాయి. సో అదే లాజిక్. కాకపోతే స్టార్టింగే రావు, కొంచెం మనం కష్టపడాల్సి ఉంటుంది, టైం తీసుకుంటుంది స్లోగా అయినా కూడా. ఇది ఇట్లా. ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే యూఏఈలో డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే కూడా ఖచ్చితంగా దీంట్లో తీసుకుంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇప్పుడు ఏవైతే స్కిల్స్ ఉన్నాయో రిక్వైర్మెంట్స్తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే కూడా ఖచ్చితంగా దీంట్లో తీసుకుంటారు. ఎందుకంటే చాలా వరకు అయితే సెల్ఫ్ డ్రైవ్లోనే మనం వెళ్ళి కస్టమర్స్ తోటి అయితే డీల్ చేసేది ఉంటుంది. సో డ్రైవింగ్ లైసెన్స్ కూడా చాలా కంపెనీస్ అడుగుతాయి. మీకు ఒకవేళ ఉన్నా కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు, అంటే జాబ్ వెతుకోవచ్చు రియల్ ఎస్టేట్లో అట్లా. సో ఇది ఇవాళ వీడియోని అయితే చెప్పిన రియల్ ఎస్టేట్ సేల్స్లో జాబ్స్ రావాలంటే మాత్రము ఇట్లా జాబ్ పోర్టల్స్ యూజ్ చేసుకోండి. కంపెనీ వెబ్సైట్స్కి డైరెక్ట్ మెయిల్ చేసుకోండి మీ CV, నెట్వర్కింగ్ పెంచుకోండి. జాబ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, వాటి నుంచి అప్రోచ్ అయిపోండి. సో ఈ ఎడ్యుకేషన్ లెవెల్స్ కూడా ఈ లెవెల్ ఉన్న వాళ్ళు ఫ్రెషర్ లాగా జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం మంచి ఆప్షన్. చాలా జాబ్స్ ఉంటాయి, మీరు కరెక్ట్గా వెతుక్కుంటే మాత్రం వస్తాయి. శాలరీస్ కూడా బేసిక్ 3000 నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఇంకా హై అమౌంట్ వరకు కూడా వెళ్తుంది. బేసిక్ స్టార్టింగ్ 15,000 dirhams వచ్చినాయి కూడా ఉంటాయి. అది డిపెండ్స్ ఆన్ అవర్ ఎక్స్పీరియన్స్ ఇంకా స్కిల్స్. ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. దీంట్లో చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పిన నేను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో అయితే నేను మళ్ళీ మేము ముంగటికి వస్తాను. మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న తీసుకొస్తాను. సో వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి ప్లీజ్. అవసరం ఉన్న వాళ్ళకైతే షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో. సో ఫాలో అవ్వకుండా రెగ్యులర్గా చెక్ చేసుకోండి ఒకసారి. ఎందుకంటే ఏదో ఒక వీడియోలో మీకు కూడా యూజ్ అయ్యే జాబ్ గురించి చెప్పే ఉంటాను నేను. సో యూజ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ. బాయ్.